పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తిరువూరులో తెలుగుదేశం పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ వినడానికి కొంతవరకు వింతగా ఉన్న ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారం మాత్రం ఇదేలా కనబడుతుంది. ఎమ్మెల్యే కొలికపూడికి సేవల దేవదత్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. సో ప్రధానంగా వివాదంగా మారుతుంది కొలికపూడి వర్సెస్ దేవదత్ వ్యవహారం. కొలికపూడి పైన బూతులతో రెచ్చిపోతున్నారు దేవదత్. అయితే నీ ఇంటికి వచ్చి తంతానంటూ కూడా కొలికపూడికి వార్నింగ్ ఇస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే బెల్ట్ షాపులు అడ్డుకోవడానికి నువ్వెవరంటూ కూడా దేవదత్ ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే పార్టీ పరువు తీస్తున్నారంటూ కూడా దేవదత్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకీ దేవదత్ ఏమన్నారు ఓసారి చూద్దాం. నువ్వేంటి చెప్పేది? నువ్వేంటి పార్టీని బాగు చేసేది? నువ్వు నాశనం చేయకుంటే చాలు, అదే పెద్ద మీద పార్టీ. నువ్వు ఇలాంటి చర్యలతోటి పార్టీ మీదకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా చేయకుంటేనే అదే మేలు. అంతేగాని ఇవన్నీ మానేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నువ్వు ఏదైతే ఆరోపణలు చేశావో అది నీ రాజకీయ లబ్ధి కోసం చేసిందే. చిన్ని గారికి నేను డబ్బులు ఇవ్వలేదు, చిన్ని గారు నన్ను మోసం చేయలేదు. నాకు హాస్పిటల్ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందుల నుంచి నేను ఎలా బయటికి రావాలో నేను చూసుకుంటాను. నీ అవసరం లేదు. నాకు కొంతమంది సహాయం భరోసా ఇస్తానది వాస్తవం. అది నేను నా సమస్యని, నా వ్యక్తిగత సమస్యని, ఇక్కడ నా వ్యక్తిగతమే కాదు, హాస్పిటల్లో నాతో పాటు పార్ట్నర్స్ కూడా ఉన్నారు. నేను ఒక్కడే కాదు, నేను ఒక్కడే చిన్ని గారు మోసం చేసింది కాదు. అది హాస్పిటల్ ఒక సంస్థ, ఒక ఇన్స్టిట్యూషన్, దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారు. ఆ పార్ట్నర్స్ మాట్లాడుకుంటున్నాం. మేము మా సమస్యని పరిష్కరించగలం. మీరు దీన్ని మీ అవకాశం కోసం వాడుకోవాలనుకుంటే మీకు తగిన బుద్ధి చెప్తాం. డెఫినెట్ గా మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి చర్యలు చేస్తే నీ ఇంటికి వచ్చి కొట్టడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. నువ్వు ఏదన్నా చేసుకోవాలనుకుంటే ఎమ్మెల్యే హోదాలో ఉన్నావు, చేసుకో. అంతేగాని రాజకీయ ఆరోపణలు చేసి ఎదుటి వాళ్ళని డిఫేమ్ చేయాలంటే అంతకన్నా డిఫేమ్ చేస్తాం, అంతకన్నా దిగజారుతాం. ఈ రోజు నేను చదువుకున్న చదువు, నేను విదేశాల్లో తిరిగిన సంస్కారం కొన్ని చేయటానికి కాలు ముందుకు వేయట్లా. నీలా దిగజారుతనంగా వచ్చేసి చేయాలనుకుంటే అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడే హెచ్చరించాను, ఇంటికి వచ్చి తనటం జరుగుతుంది. గుర్తుపెట్టుకో. నీ పని వదిలేసి నా హాస్పిటల్ నేను చూసుకుంటాను, నా వ్యక్తిగతం నేను చూసుకుంటాను. కానీ పార్టీకి ఏం మాత్రం కూడా డ్యామేజ్ చేసే విధంగా ఉంటే ఇంతకుముందు చెప్పిన 3 అంశాల్లో నిన్ను నిత్యం ఎదుర్కోవడం జరుగుతుందనేసి ఈ సందర్భంగా మళ్ళీ ఒక్కసారి హెచ్చరిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు తిరువూరులో ఏం జరుగుతుంది? కొలికపూడి వర్సెస్ దేవదత్ వ్యవహారం. నిన్న మొన్నటి వరకు కొలికపూడి మాత్రం కొంతవరకు స్టేటస్లు పెట్టారు. పార్టీ హైకమాండ్ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితులు, మందలించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. తాజాగా దేవదత్ కూడా ఘాటుగా స్పందిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎలా చూడాలంటారు? కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారము అటు టీడీపీలోను టీడీపీ అధిష్టానం వద్ద 2 వర్గాల మధ్య ఈ విభేదాలు రోజు రోజుకు పెరిగి పెద్దదవుతున్నాయి. మరోపక్క ఏదైతే దేవదత్ గతంలో ఏదైతే టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు, కొలికపూడి శ్రీనివాసరావు చివరి నెలలో టికెట్ టీడీపీ అధిష్టానం కేటాయించింది. అయితే టీడీపీ కూటమి గాలి తగలడం, ఆ గాలిలో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఏదైతే కొలికపూడి వ్యవహారం రోజు రోజుకి టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారితే, అయితే గతంలో వైసీపీకి సంబంధించిన సర్పంచ్ను వేధించడం కావచ్చు, తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో నేరుగా ఎంపీ కేసీఎన్ చిన్నీతో వివాదం పెట్టుకోవడం, కేసీఎన్ చిన్ని వర్సెస్ కొలికపూడి ఈ వివాదం చిలికి గాలికి వానగా మారితే, మరొక కొలికపూడి శ్రీనివాసరావు కంట్రోల్ చేయడానికి గతంలో ఇన్ఛార్జిగా పనిచేసిన దేవదత్తను తెరపైకి తెచ్చారు. ఒకానొక సమయంలో నేరుగా కొలికపూడి తప్పించి దేవదత్తను ఇన్ఛార్జిగా చేయడానికి కూడా టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల వల్ల ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో కానీ నేరుగా అటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును గెలవడం, ఇటు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గెలవడం, తన తప్పేం లేదంటూ వివరణ ఇవ్వడం, ఇలా వరుసగా జరుగుతూ ఉన్న నియోజకవర్గంలో ఆయన వ్యవహార శైలి రోజు రోజుకు టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పచ్చు. ఇటీవల కూడా ఒక ఏదైతే ఒక భూముల విషయంలో కూడా ఏదైతే జాతీయ రహదారి వెంబడి
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయంటూ ఆయన ధర్నా చేయడంతో అక్కడికి తహసీల్దార్తో పాటు ఏదైతే మండల సర్వే అధికారి కూడా వచ్చి సమయం అడగడం, ఆ సమయం ప్రకారం ఆయన ఏదైతే నిరసన విరమించడం కూడా జరిగింది. ఇలా వరుస సంఘటనలు ఇప్పుడు ప్రస్తుతం బెల్ట్ షాపుల వ్యవహారం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపులు ఎలా నడుస్తున్నాయి, తిరువూరులో కూడా అలాగే నడుస్తున్నాయంటూ దైవదత్ చేసిన వ్యాఖ్యలు, మరోపక్క నేరుగా మీ ఇంటికే వచ్చి తంతానంటూ ఎమ్మెల్యే పైన వ్యాఖ్యలు చేయడం కూడా ఇవి సంచలనం రేపిందని చెప్పొచ్చు. మరోపక్క అది ఎస్సీ నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఎస్సీలు కావడం, ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. కేసీనేని చిన్ని మద్దతు దైవదత్తుకు ఉండడం, టీడీపీ అధిష్టానంగా నియోజకవర్గంలో ఉన్న కొంతమంది కీలక సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కూడా దైవదత్ అండ ఉండడంతోనే దైవదత్ నేరుగా కొలికపూడిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇది టీడీపీ వర్సెస్ టీడీపీగానే చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొలికపూడి వ్యవహారం కావచ్చు, దైవదత్ వ్యవహారం కావచ్చు, మరొక కేసీఆర్ చిన్ని వ్యవహారం, వీరి ముగ్గురు టీడీపీలోనే ఉన్నారు, టీడీపీలోనే అంతర్గతంగా. కానీ కిరణ్ ఆల్రెడీ కొలికపూడికి సంబంధించినటువంటి వ్యవహారంపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది. కానీ అధిష్టానం సపోర్ట్ లేకుండా, అధిష్టానం ప్రమేయం లేకుండా దేవదత్ ఇలా బహిరంగంగా విమర్శలు చేస్తారా అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. అలాంటి అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా ఎస్సీ సామాజిక వర్గ నియోజకవర్గం, అందులో కొలికపూడి చివరి నిమిషంలో అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే అయ్యారనేది బహిరంగ రహస్యం అయినప్పటికీ కూడా ఇప్పటికే పలుమార్లు టీడీపీ అధిష్టానం పలుమార్లు ఏదైతే వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఆయనలో ఎలాంటి మార్పు రాలేదు. ఏదైతే గతంలో కొంతమేరకు ఇన్ఛార్జ్ గానే దేవతని నియమించాలంటూ నేరుగా కొంతమంది జిల్లా మండల స్థాయి నేతలు కూడా చంద్రబాబును కోరినప్పటికీ చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత 2 సంవత్సరాల నుంచి కూడా వరుసగా కొన్ని సంఘటనలు అటు టీడీపీ అధిష్టానానికి తలనొప్పి మారినప్పటికీ కూడా కొలికపూడి శ్రీనివాసరావుతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఏదైతే ఉన్న సమస్యలను కంట్రోల్ చేయడానికి టీడీపీ అధిష్టానం ప్రయత్నించింది. అటు కొలికపూడి ఇటు కేసీఆర్ చిన్ని మధ్య సత్సంబంధాలు ఏర్పరచడానికి కూడా ప్రయత్నం చేశారు. నేరుగా కేసీఆర్ చిన్ని పైన 5 కోట్లు ఇచ్చాను, ఆయన పిఏఓసి తీసుకెళ్లాడంటూ వ్యాఖ్యానించడం, మరోపక్క వైసీపీ నేతలు పనులు చేస్తున్నారు, కొడాలి నానికి సంబంధించిన అనుచరులు చిన్ని ఆఫీస్ లో ఉన్నారంటే ఇలా వరుసగా చేసిన వ్యాఖ్యలు కూడా టీడీపీలో ఒక విధంగా అంతర్మదనం కలిగితే, మరోపక్క నేరుగా టీడీపీ అధిష్టానమే దైవదత్తును ప్రోత్సహిస్తుంది అనేది వాస్తవం. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న కొలికపూడితో రోజుకు టీడీపీ స్థానిక నాయకులకు, మండల నాయకులతో పాటు రాష్ట్ర అధిష్టానానికి తలనొప్పిగా మారడంతోనే దైవదత్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఇటీవల ఎక్కడైతే కొలికపూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో అక్కడ దైవదత్ నేరుగా విమర్శలు కురిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇటు టీడీపీని రోజుకి రోడ్డుపైకి తెస్తున్నారంటూ దైవదత్ వ్యాఖ్యలు చేశారు. మరోపక్క 175 నియోజకవర్గాల్లో ఎలా నడుస్తాయో బెల్ట్ షాపులు ఇక్కడ కూడా అలాగే నడుస్తున్నాయి. అయితే ఇంకా ఎక్కువ మాట్లాడితే నోరు జారితే ఇంటికి వచ్చి తంతానంటూ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపే. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం అత్యంత క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎవరు అడ్డుకున్నా కూడా కొలికపూడిని ఎవరు అడ్డుకోకపోయినా కొలికపూడి శ్రీనివాసంలో తానైతే ఖచ్చితంగా అడ్డుకుంటాను, నియోజకవర్గంలో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. టీడీపీ అధిష్టానానికి కానీ, టీడీపీ పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడితే తగిన బుద్ధి చెప్తానంటూ దైవదత్ నేరుగా కొలికపూడిని హెచ్చరించినట్లయింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద తిరువూరులో తెలుగుదేశం పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీగా మారిపోతుంది వ్యవహారం. ఎమ్మెల్యే కొలికపూడికి సేవల దేవదత్ మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా వివాదంగా కొలికపూడి దేవదత్ వ్యవహారం మాత్రం ప్రకంపలు రేపుతుంది. కొలికపూడి పైన బూతులతో రెచ్చిపోతున్నారు దేవదత్. మీ ఇంటికి వచ్చి కొడతానంటూ కూడా కొలికపూడికి బెదిరించినటువంటి వైనం తెర మీదకి వస్తుంది. అయితే బెల్ట్ షాపులు అడ్డుకోవడానికి నువ్వెవరంటూ కూడా దేవదత్ వ్యాఖ్యానించారు. పార్టీ పరువుని తీస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే పైన ఆయన ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు కొలికపూడి వ్యవహారంలో సద్దుమనగడానికి, నియోజకవర్గంలో కొలికపూడి వ్యవహారానికి సంబంధించి పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు దేవదత్ కూడా కొలికపూడి టార్గెట్గా మాత్రం విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోబోతుందా? తిరువూరులో తెలుగుదేశం పార్టీ వర్సెస్ తెలుగుదేశం పార్టీగా మారినటువంటి వ్యవహారం పైన టీడీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా అన్న దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.